హుజరాబాద్కి వస్తే కొత్త సీసాల పాత సారా లెక్క ఉంది. మళ్ళీసారి చెప్పరా? కొత్త సీసాల పాత సారా. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ 20 years నుంచి వాళ్ళే తిరుగుతురు. కానీ ఇప్పుడు కొత్త నాయకత్వం చూస్తుంది హుజరాబాద్లో. ప్రతి ఎవరిని అడిగినా కూడా కొత్త లీడర్ రావాలి అంటారు. అది నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, కొత్త లీడర్ రావాలంట. నేనేమంటా అంటే కొత్త కార్యకర్తలు రావాలంట. అంతే కదా. వీళ్ళే 20 సంవత్సరాల నుంచి వీళ్ళే ఉంటే ఇక్కడ నుంచి నడుస్తుంది. నాయకత్వం అనేది మారాలి, కార్యకర్తలు కూడా మారాలి. కార్యకర్తలు మారాలంటే ఏంటి? ఒక చదువుకున్న వాళ్ళు, ఒక్కసారి కూడా కౌన్సిలర్ కాని వాళ్ళు, ఒక్కసారి ఎంపీటీసీ కాలేని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా మంది చూస్తారు హైదరాబాద్లో. ఉన్న 3 పార్టీలలో 80% యూత్ నాకు దగ్గరగా ఉన్నారు. ఓకే, వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే వాళ్ళు బీటెక్లో ఎంటెక్లో అయిపోయి ఎమ్మెల్యేల చుట్టూ, ఇన్ఛార్జ్ల చుట్టూ, లేదంటే వేరే సో కాల్డ్ సెకండ్ క్యాడర్ చుట్టూ తిరుగుతారు. దానివల్ల వాళ్ళకేం లాభం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ వీడు రోజు ఆ రోజు ఇచ్చి 500 1000 ఆ సాయంత్రం పూట బిర్యానీకో వాడు పోవచ్చు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి పెళ్లి వయసు వస్తుంది. వాడికి పిల్లని ఇవ్వాలంటే నీ దగ్గర ఏముందని అడుగుతుంది. నేను పలానా లీడర్ దగ్గర పనిచేస్తానంటే రేపు నీ భార్యకో నీ తల్లికో ఏదైనా ఇబ్బంది వస్తే, మీ నాయనకి ఏదైనా ఇబ్బంది వస్తే మీ లీడర్ పెట్టాడు, నువ్వు పెట్టా. మీ అమ్మ నాయన చచ్చిపోతే చితి పెంచడానికి కూడా కట్టెలకు పైసలు లేవు నీ దగ్గర, రైట్? నేను ఎంటెక్ ఎందుకు చదివించారు, నేను బీటెక్ ఎందుకు చదివించారు? వాళ్ళు ఒక చివరి దశలో ఒక రోగం వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళని తీసుకుపోయి ఏదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో, అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ మంచి నిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పించే స్థాయిలో పిల్లలు ఉండరు. ఎంతసేపు వీళ్ళు ఆ సెకండ్ క్యాడర్ దగ్గర బతుకుతారు, లేదా ఆ లీడర్ దగ్గర బతుకుతారు. రేపు మీ అమ్మకి బాగాలేకపోతే ఆ లీడర్ వచ్చి సాయం చేస్తాడా? చేయడు కదా. నేనేం చేస్తున్నా, నాతో ఎవరు ఉండొద్దు రా భయ్, మీరు అందరూ ఉద్యోగాలు చేసుకోరని చెప్తున్నా. నాతో ఎవరు ఉండదు. నేను ఒక ప్రమాదంలోకి పోతున్నప్పుడు మీ అందరిని తీసుకుపోలేను. నేను ఒక ప్రమాదంలోకి పోతున్నప్పుడు మీ అందరినీ దానిలో సమిధల్ని చేయలేను. మీ ఉద్యోగాలు మీరు చేసుకోరి, మీ అమ్మాయిని మీరు చదువుకోరి, మీ భార్య పిల్లలు మీరు చదువుకోరు అని చెప్తున్నాను. అంటే వాడికి 1 time సెటిల్మెంట్ చేస్తున్నాను. ఏంటిది? ఉద్యోగం, నీ ఉపాధి. ఇవాళ నా ఎంబడి తిప్పుకుంటా, నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, నీ పరిస్థితి ఏంది? వాడు అక్కడే మిగిలిపోవాలా? వాడు అక్కడే కౌన్సిలర్ అవ్వడు, వాడు ఎంపీటీసీ అవ్వడు, జెడ్పీటీసీ అవ్వడు, ఏదవ్వదు, అట్లే మిగిలిపోవాలి. మనం మాత్రం కోట్లు సంపాదించుకోవాలి, మన పిల్లలు అమెరికా పోవాలి, యూకే పోవాలి, లండన్ పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, చదువుకోవాలి, వాడు హుజరాబాద్కు రావాలి, హైదరాబాద్లో ఎంజాయ్ చేయాలి, రైట్? వాడు అక్కడే మిగిలిపోవాలా? ఈ లీడర్షిప్ మారాలి, వాళ్ళు బాగుపడాలి. నీ అనుభవం అనేది పార్టీకి ఉపయోగపడాలి. ఆ పిల్లలకు అవకాశం వస్తే వాడు చదువుకున్నాడు, వాడి వాడలా, వాడి బస్తీలా ఏదైనా రోగం వస్తే వాడు డాక్టర్తో మాట్లాడతాడు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో మాట్లాడతాడు, ఏదైనా ఇష్యూ వస్తే అడ్వకేట్తో మాట్లాడతాడు. గా లీడర్షిప్ కావాలి. నేను ఒకటే చెప్తా, లీడర్ అంటే ఏంటిది? నువ్వు ఎప్పటికంటావు అన్న లీడర్ ఏంది, పొలిటీషియన్ అన్నా. నేను బరాబర్ చెప్తున్నా, ప్రమాదం వస్తే ముందు పోరా బిడ్డ అంటాడు, చస్తే వాడు చేస్తాడు, నేను బతుకుతా కదా అనుకుంటాను. లేదు, లాభం వస్తే నా వెనక రా బిడ్డ అంటాడు, ఆడ పోయి నేను చదువుకోవాలి, సంతకం మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఇది లీడర్షిప్పా? నేను ఆ లీడర్షిప్ కోరుకుంటలేదు. నేను లీడర్షిప్ కోరుకుంటానా? ముందు కాదు వెనక కాదురా భయ్, నా పక్కన్నాడు, నేను 10 మెట్లు ఎక్కితే నువ్వు 9వ 10 ఎక్కువ. ఈ లీడర్షిప్ కావాలి కదా. నిజంగా ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంటారా మీరు? ఎందుకు లేను? ఉంటారా? ఇట్లా కంటిన్యూ ఉంటారా? లైన్లో చెప్పిన నా లైన్ నేను దాటనబ్బా. ఒకటి, నన్ను నేను మోసం చేసుకునే రోజు వస్తే నేను ఈ కంటెంట్ ఇష్టపడతాను, ఇది ఇష్టపడతాను.